ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లేబొరేటరీ శంకుస్థాపన చేసిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మరియు నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జిల్లా వైద్యశాల నందు సోమవారం ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లేబొరేటరీ యూనిట్ శంకుస్థాపన మరియు అపోలో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేసిన నరసరావుపేట శాసన సభ్యులు చదలవాడ అరవింద్ బాబు, జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వైద్య శాఖ మంత్రి చొరవతో జిల్లా వైద్యశాలకు ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లేబొరేటరీను ₹1,30,00,000తో ఏర్పాటు చేయబోతున్నాము అన్నారు. అదేవిధంగా 36 లక్షలతో డయాలసిస్ యూనిట్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటి వల్ల పల్నాడు జిల్లాలోని పేద ప్రజలకు ఎక్కువ పరిధిలో రక్త పరీక్షలు సులభతరంగా ఉచితంగా చేయుటకు వీలు పడుతుందన్నారు. అదేవిధంగా కొత్తపాలెం గ్రామం నుండి కోటప్పకొండ వరకు రోడ్డు మరమ్మతుల కొరకు ₹4 కోట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేటాయించారన్నారు. ఈ కార్యక్రమాలన్నింటి కోసం కృషి చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబుకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ మరియు లక్కిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కపిలవాయి విజయ్ కుమార్, బండారుపల్లి విశ్వేశ్వరరావు, వాసిరెడ్డి రవీంద్ర, కోరపాటి శ్రీనివాసరావు, నాగవరపు హనప ప్రసాద్, ప్రభుదాస్ మరియు వైద్యశాల సిబ్బంది, కూటమి నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, మోడీ గారి ఆశీస్సులతోటి ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి కూడా మరి ఏదైతే 5 ఏళ్ళకి వ్యవస్థలు పాడైపోయినాయో ఆ వ్యవస్థలను బాగు చేసుకుంటూ వాళ్ళ నర్సరావుపేట, లింగంగుంట జిల్లా హాస్పిటల్లో ఉండడం జరిగింది. మరి ఇక్కడ ప్రభుత్వం, మన హెల్త్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇక్కడ ఐపీహెచ్ఎల్ ల్యాబ్ కోసం ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ దీన్ని ఒకటి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది 1,30 lakhs తోటి ఇది శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా డయాలసిస్ యూనిట్ కూడా ఇక్కడ ఒక వింగ్ లో పెట్టడం జరిగింది. దానికి కూడా 36 lakhs శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు ₹2 కోట్ల మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మరి గవర్నమెంట్ హాస్పిటల్కి శాంక్షన్ చేయడం జరిగింది. మరి కలెక్టర్ గారు దగ్గర ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు, మరి ఏరియా హాస్పిటల్ డిసిహెచ్ఎస్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గారు రంగారావు గారు, అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. అంటే ఈ ఐపీహెచ్ ల్యాబ్ వల్ల ఏంటంటే పెరిఫెరీ నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే బ్లడ్ టెస్ట్, అంటే ఏరియా హాస్పిటల్ కానీ, పిహెచ్ఎస్ కానీ, అర్బన్ క్లినిక్స్, వీటి నుంచి బ్లడ్ తీసుకొస్తే కనుక బ్లడ్ టెస్ట్ చేసి ప్రతి బ్లడ్ టెస్ట్ కూడా ఉచితంగా చేస్తారు. అదేవిధంగా చాలా స్పీడ్గా చేస్తారు. నంబర్ ఆఫ్ టెస్టులు ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది ఈ ఐపీహెచ్ ల్యాబ్లో. అదేవిధంగా ఇక్కడ మనకి పెథాలజిస్ట్ కూడా అమ్మాయి ఉన్నారు, డాక్టర్ గారు. వీరందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము. ఇది ఒక ప్రెస్టీజియస్ యూనిట్ అనమాట, ఐపీహెచ్ ల్యాబ్ కానీ ఈ డయాలసిస్ యూనిట్ కానీ. ఎందుకంటే ఈ జిల్లా హాస్పిటల్లో పల్నాడు జిల్లా మొత్తానికి కూడా ఉపయోగపడే ల్యాబ్లు కాబట్టి రెండింటి కూడా మనం వినియోగించుకొని జాగ్రత్తగా చేసుకోమని మన కలెక్టర్ గారి ఆధీనంలో ఇదంతా ఉంటుంది. కలెక్టర్ గారి దగ్గరుండి మనస్ఫూర్తిగా చక్కగా చేసి పెడుతున్నారు కాబట్టి. అదేవిధంగా రేపు కోటప్ప పండుగ రాబోయే కాలంలో మరి కొత్తపాలెం గ్రామం నుంచి కోటప్పకొండ దాకా ₹4 కోట్ల మనకి రిలీజ్ అవ్వడం జరిగింది.